అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? చాలాసార్లు విశ్వాసలంగా చాలా నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. మన జీవితంలో ఉన్న కొన్ని పొరపాట్లను బట్టి దేవుడే కొన్ని అనుమతిస్తాడు, చాలా అనుమతిస్తాడు. మనల్ని సరిచేయడానికి, చక్కదిద్దడానికి దేవుడు తన మహాసైన్యాన్ని వాడుకుంటాడు. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. నా ప్రియ స్నేహితులారా, మనందరం కూడా చక్కగా దేవుని సన్నిధిలో మనకు కలిగిన నష్టాలని పూడ్చుకోవడానికి తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిందే. అయ్యా, మా జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి అయ్యా, ఈరోజు తృప్తి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదయ్యా, మీరు దయతో మాకు దయచేయండి అని బలిపీఠం మీద నిలబడి కన్నీరు వీడిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడమ్మా, చేస్తాడు. సియోన్లో బాకా ఊదాలి, ఉపవాస దినము ప్రదర్శించాలి. కనుక చక్కగా అందరం వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనం నష్టపోయిన నష్టాలన్నీ కూడా తిరిగి సమకూరుస్తాడు. ఎంతైతే కోల్పోయామో, ఏమైతే కోల్పోయామో చూడండి, దేవుని కోసం యోబు కోల్పోయింది రెండంతలు కాలేదా? మరి నీవు నేను కూడా ఎంతో నష్టపోయాము. అది మన అవిధేయతలను బట్టి. రెండంతలు కాకపోయినా తిరిగి సమకూర్చుకోవడం ఎంత అవసరం. ఎందుకంటే చాలా నష్టం ఉంది కదా. ఎందుకంటే సమకూర్చుకోకపోతే చాలా కరువు వస్తుంది కదా. జాగ్రత్త పడదాం రండి. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. దేవుడే చక్కగా చెప్తున్నాడు. ఏదైతే మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చెడ పురుగులు తినివేసిన ఆ పంటను తిరిగి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు కొన్నిసార్లు మనల్ని సరిచేయడానికి, మరి మనల్ని సరిదిద్దడానికి కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. దేవుడే మన మీదికి పంపుతాడు. ఇశ్రాయేలు మీదికి బబులోను రాజును ఎలా పంపాడో మన మీదికి కూడా పంపుతాడండి. అవును, ఖచ్చితంగా పంపుతాడు. ఈరోజు చాలాసార్లు మన అవిధేయతలను బట్టి ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనందరం మన కుటుంబం అంతా ఉపవాసంతో మరి ఎప్పుడైనా ప్రార్థన చేసినట్టు గుర్తుందా? మందిరాలకే వెళ్ళాము, మందిరాల్లోనే ప్రార్థన చేయము. నిజమే, మనందరం పొరపాట్లు చాలా చేస్తున్నాం. చెప్పే నేను కూడా ఎంతో భయంకరమైన దినాన్ని మనం చూడబోతున్నాం. ఎంతో భయంకరమైన విపత్తులు మన మీదకి రాబోతూ ఉన్నాయి, ఎన్నో రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ కోల్పోయిన వాటిని అంతటి కూడా తిరిగి సమకూర్చుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కూడా ఏదో మనల్ని నాశనం చేయాలి అని కాదు, మనల్ని సరిదిద్దాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు. ఎందుకంటే దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఆయన దగ్గర లేకుండా ఎటుబడితట్లు ఏదంటే చేస్తూ ఇష్టానుసారంగా జీవిస్తుండగా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడైనా మనస్ఫూర్తిగా తిరిగి నా యొద్దకు రండి, దుఃఖిస్తూ కన్నీళ్ళు విరుస్తూ ఉపవాసం చేయండి, ప్రార్థన చేయండి. అయితే ఇలా ఎప్పుడైతే చేస్తారో, ఇలా ఎప్పుడైతే గోనెపట్ట కట్టుకుంటారో, ఇలా ఎప్పుడైతే మీరు చేయగలరో, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా, ఏదైతే కోల్పోయామో గతంలో, ఏ మందిరాన్ని అయితే కోల్పోయామో, ఏ సన్నిధిని అయితే కోల్పోయామో, ఏ మనశ్శాంతిని అయితే కోల్పోయామో, ఏ ధాన్యాన్ని అయితే కోల్పోయామో. మా దగ్గర ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న కొన్ని పొరపాట్లు చేశాడు. దాని ద్వారా ఆర్థికంగా కొంత నష్టం ఏర్పడింది, కొన్ని లక్షలు లాస్ అయిపోయింది. మరి తిరిగి దేవుడు వాగ్దానం చేశాడు, తమ్ముడు, దేవుడు నీకు సాయం చేస్తాను అని. తిరిగి ఆ నష్టాన్నంతా దేవుడు పూడ్చాడు.
అమ్మా అర్థమైందా నేను చెప్పేది? తమ్ముడు చెల్లి సేవకులారా అర్థమైందా? ఒకవేళ దేవుడు మనల్ని గద్దించినా ఆ గద్దింపు మంచిదే. దేవుడు మనల్ని సరిచేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవద్దు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అతనికి అర్థమైంది, గతంలో నేను పొరపాటు చేశాను, ఈ పొరపాటును బట్టి నాకు వచ్చిన శిక్ష నన్ను సరిచేయడానికి సరిదిద్దడానికి దేవుడు పంపించాడు అంటే కొన్ని లక్షలు నష్టమైందండి. తిరిగి అదంతటిని కూడా దేవుడు సమకూర్చాడు. నిజంగా ఒక ఒక ప్లాట్ అమ్మితే కొన్ని లక్షల రూపాయలు అన్నకు వచ్చాయి. దాదాపు 27-28 లక్షల దానికి వచ్చాయి. నిజంగా అద్భుతం అది, అసలు చాలా అద్భుతం అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైతే నష్టపోయామో ఆ నష్టాన్నంతా తిరిగి ఆయన దగ్గరికి నేను వస్తే ఆ నష్టాన్నంతా దేవుడే పూరుస్తాడు. అర్థమవుతుందని నేను చెప్పేది? కాబట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే మన ధాన్యాన్ని, ద్రాక్షరసమును ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన గతం ఏదైతే కోల్పోతూ వచ్చామో, ఏదైతే కరువును అనుభవించామో, ఏదైతే నష్టాన్ని అనుభవించామో అదంతటినీ కూడా తిరిగి దేవుడు సమకూర్చేవాడిగా ఉన్నాడు. మరి ఏ కరువు కోసమైతే నయోమి మోయాబు దేశాన్ని వెళ్ళిందో అదే కరువులో ప్రభు ఉంచలేడు, తిరిగి వచ్చింది. కాబట్టి తిరిగి దేవుడు ఆమెకు అన్నీ సమకూర్చాడు. ఆ కరువులోనే ఉందంటే లేదు, దేవుడు అలానే ఉంచేవాడు కాదండి. తిరిగి నువ్వు ఆయన దగ్గరికి రాగలిగితే, తిరిగి బెత్లెహేము రాగలిగితే, తిరిగి దేవుని సన్నిధికి రాగలిగితే, తిరిగి దేవుని యొక్క పాదాల దగ్గరికి రాగలిగితే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు నీకు సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. నువ్వు కోల్పోయినవన్నీ కూడా, దావీదు ఎలా అయితే కోల్పోయినవన్నీ తిరిగి సమకూర్చుకున్నాడో అలా దేవుని మహాసైన్యము తినివేసిన ఆ సంవత్సరముల పంటను మరలా దేవుడిస్తాడు. దేవుడే చక్కగా అన్ని సమృద్ధిగా, ప్రభువే కొన్ని కష్టాలు ఎదురైనా తిరిగి దేవుడు సమకూరుస్తాడు. అలా ప్రభు మనం కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి సమకూర్చినట్లుగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు వారు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందడానికి నాయన తినివేసిన సంవత్సరాల పంటను మరలా ఇత్తునని చెప్పారు. వారు కోల్పోయిన అన్నీ కూడా నాయన గతంలో ఉద్యోగం చేస్తూ నాయన కొన్ని ఇబ్బందులు బట్టి ఆగిపోయిన వారు తిరిగి ఆ ఉద్యోగంలో చేరడానికి, ఆ ఉద్యోగంలో మళ్ళా జీతభత్యం తీసుకోవడానికి, మరి ఏ పరిస్థితుల్లో వారు కలిగి ఉన్నవి నష్టపోయారు తిరిగి సమకూర్చడానికి సహాయం చేయండి. మీరు కృపగల దేవుడు, శక్తిగల దేవుడు అయ్యా, కనికరించండి. ఇస్సాకు ఎన్ని ఇబ్బందులు పడ్డా నాయన ఆ బావిలన్నీ బూడ్చివేస్తున్న ఒకవైపు, అయితే మీరు అతను విత్తనం వేసి నూరంతల ఫలం పొందేటట్టు చేశారు. మా ప్రియులు కూడా నూరంతల ఫలాన్ని పొందుటకు కూడా సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలు దీవించండి, వారి అవసరతలు తీర్చండి, వారి అక్కలు తీర్చండి, వారికి కావలసిన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయమని అన్నయ్య మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుతున్నారు. ముఖ్యంగా దేవమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆమె కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యలు తొలగించండి. ఆయన శ్రీనివాసులన్న అయితేనేమి, చెల్లి శారా కుటుంబం అయితేనేమి, నాయన ప్రభు కుటుంబాలు దీవించండి. నాయన కెవిన్ జాబ్ విషయంలో, సంతోష్ కుమార్ యొక్క జాబ్ విషయంలో తిరిగి సమకూర్చండి. దేవా మీరు కనికరించండి. మేమైతే ప్రార్థన చేస్తున్నాను ఈ బిడ్డల కొరకు భారంగా. నాయన విజయరావణ కుటుంబాన్ని, మనోహర్ రావణ కుటుంబాన్ని నా తండ్రి జ్ఞాపం చేసుకోవయ్యా. నాయన బిడ్డల కుటుంబాలన్నీ కూడా నీ వాక్యం వింటున్నాయి, ఎంతోమంది నీ వాక్యం వింటున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి అవసరతలు, అక్కర్లు కామెంట్లు తెలియపరుస్తున్నారు. వారి కుటుంబాలను నేను తిరిగి సమకూర్చము దేవా, మీరే కృప చూపమని ప్రార్థన చేస్తూ అద్భుత కార్యం చేయండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందడానికి కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.